సాబుదానా వడ. సాబుదానా వడ. ఎస్. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సాబుదానా వడ. ఎస్. సో మనం సాబుదానా నానబెట్టుకున్నాము, చక్కగా పొంగాయి, మెత్తగా అయిపోతాయి కదా. అవును. సో ఇది మనకి ఎంత సాఫ్ట్గా అవ్వాలంటే నార్మల్గా మనం 1 hour అలా నానబెడతాం కదా, ఇది ఒక 2 hours అలా నానబెట్టాలి. సో ఇట్లా స్మాష్ చేస్తే వచ్చేసేయాలన్నమాట. మెత్తగా అయిపోవాలి. మెత్తగా స్మాష్ చేస్తే ఇలా మెత్తగా వచ్చేటట్టు మనం నానబెట్టుకోవాలి, మెయిన్గా ఈ వడలకి అయితే. ఓకే, సో ఇంకోటి ఏం తీసుకొచ్చారు మీరు? చిలకడ దుంప. ఇది చిలకడ దుంప. నార్మల్గా వడ ఇట్లా అంటే బైండింగ్ ప్రాపర్టీ కోసం ఆలు ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఇది మోస్ట్లీ నార్త్ ఇండియన్ ఫేమస్ డిష్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనము ఆ పొటాటో ప్లేస్లో స్వీట్ పొటాటోని యాడ్ చేస్తాం. అండ్ అలాగే సౌత్ ఇండియన్స్కి కొంచెం స్పైస్ లెవెల్స్ కావాలి కాబట్టి కారం అండ్ అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో ముందుగా మనము ఆల్రెడీ నానబెట్టుకున్న సాబుదానాన్ని వేసేయాలి. ఇప్పుడు ఇందులోనే పల్లి పౌడర్ కూడా వేసేయాలి, అది మనం కొంచెం క్రష్ చేద్దాం. అలాగే ఆల్రెడీ రోస్ట్ చేసింది లైట్గా క్రష్ చేసుకుందాం. ఎక్కువగా పొడి కూడా పట్టొద్దు అనమాట. సో వడలో ఆ క్రంచీనెస్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ రోస్ట్ చేసిన పల్లీలు, సో లైట్గా క్రష్ చేసేసుకున్నాము, ఇందులో వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చిలకడ దుంప కూడా, ఇది కూడా మనం చేతితోనే స్మాష్ చేసిద్దాం. సో ఎవరికైతే జనరల్ వీక్నెస్ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ రెసిపీ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం హై క్యాలరీ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. సో మనం యూజువల్లీ తీసుకునే రోజువారీ డైట్ ఫుడ్లో అన్నీ ఇంక్లూడెడ్ అయి ఉంటాయి కదా. సో పర్టికులర్గా హై క్యాలరీ ఫుడ్ అనేది అసలు ఎవరు తీసుకోవాలి? వెయిట్ గెయిన్ ఎవరికైతే అవ్వాలో వాళ్ళు తీసుకోవాలి. అండ్ అలాగే ఎవరైతే ఇలా ఫీవర్ వల్ల కానీ మెడికేషన్స్ వల్ల కానీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, కొంచెం సిక్ అవ్వగానే త్వరగా వెయిట్ లాస్ అయిపోతారు కొన్ని కండిషన్స్కి. అవునవును. సో వాళ్ళు ఈవెన్ దో వెయిట్ ఉన్నా సరే కొంచెం హై క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోవాలి, సో దట్ వాళ్ళకి వీక్నెస్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది. ఓకే ఓకే, సో మనకి ఇప్పటికే ఇది మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసింది కదా. అవును. సో ఇంకా మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకో స్పూను, సో కొంచెం కారం. రెండు కూడా మనకు బ్లాండ్ టేస్టే ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, అలాగే సాల్ట్ కూడా. సో స్పైస్ తక్కువగా తినేవాళ్ళు అండ్ అలాగే పిల్లలకు చేసేవాళ్ళు తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్ కొంచెం, జీలకర్ర కూడా వేసుకుంటున్నాం. ఎందుకంటే కొందరికి దుంపలు, స్వీట్ పొటాటో కూడా మనకు దుంపే కదా, కొందరికి దుంపలు ఎక్కువగా అరగవన్నమాట, వాళ్ళ కోసం జీలకర్ర. ఓకే, అండ్ అలాగే పచ్చిమిర్చి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని మనము వడల్లాగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఉడికి ఉంది, నానబెట్టి ఉంది కాబట్టి ఇక వాటర్ అనేది అసలు అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకోవాలంతే. ఓకే, సో ఇది బాగా స్టిక్కీ నేచర్ ఉంటుంది కదా సాబుదానికి, దానికి కొంచెం వాటర్ వేసుకొని మనం వడల్లాగా చేసేసుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకుంటాను. మీరు స్టవ్ ఆన్ చేసేయండి, ప్యాన్ హీట్ చేసేసుకుందాం. సో ఇది మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు ఎవరికైతే ఈ హై క్యాలరీ ఫుడ్ తీసుకోవాలో? హై క్యాలరీ ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళు వీక్లీ 1 or 2 తీసుకోవచ్చు. ఓకే, బాడీ వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అంతే ఫ్రీక్వెంట్గా. అండ్ ఇది ఈజీగా కూడా కన్స్యూమ్ చేయొచ్చు కదా? ఈజీగా కన్స్యూమ్ చేయొచ్చు. అంటే పెద్దవాళ్ళకు కూడా ఎవరికైతే కొంచెం ఎర్లీగా నీరస పడిపోతారో వాళ్ళకు కూడా పెట్టచ్చు. ఓకే, సో మనం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో నాకు కూడా కొంచెం ఆయిల్. ఓకే,
సో ఇలా ముద్దలాగా చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. ఓకే. సో ఎంత పల్చగా అయినా మనం దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు. బికాస్ ఇది మంచి సాగో అండ్ అలాగే స్వీట్ పొటాటో రెండు కూడా మంచి బైండింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనం ఎంత పల్చగా ఒత్తుకున్నా సరే మనకు వడలు ఈజీగా వచ్చేస్తాయి. సో నార్మల్గా దీన్ని చాలామంది ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటారు, మనం దీన్ని పాన్ ఫ్రై చేస్తున్నాం. సాబుదానాలో కూడా మనకి చాలా ఫైబర్ ఉంటుంది కదా. యా అవును, సాబుదానాలో ఫైబర్ కాదు, మనకు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి సాబుదానాలో. సో ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి కానీ లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ చాలా చలవ చేస్తుందని కూడా చెప్తూ ఉంటాం. అవును, ఇది ఎవరు తీసుకోవద్దు అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు, సో డయాబెటిక్ పేషెంట్స్ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు, వాళ్ళు ఇది కొంచెం అవాయిడ్ చేయాలా, అవాయిడ్ చేస్తే మంచిది. అంటే తీసుకున్నా కూడా ఒక వడ ఒక వడ అలా తీసుకోవచ్చు, కొన్ని లిమిటేషన్స్తో తీసుకోవచ్చు. వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండాలి రెసిపీకి. ఓకే. బట్ అలా అని చెప్పి ఏ ఫుడ్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయకూడదు. మనం ఎట్లాగో లైట్గానే షాలో ఫ్రై చేస్తాము. యా, సో ఇష్టపడే వాళ్ళు లిమిటేషన్స్. వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ తింటే ఏంటి లడ్డుగా అవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ తింటారు, బట్ చాలా మట్టుకు రాంగ్. అవును, బికాజ్ ఆయిల్ ఇవన్నీ కూడా మన బాడీలో కొలెస్ట్రాల్స్ని పెంచుతాయి. అవును. సో ఎంత బక్కగా ఉన్నా సరే అండ్ ఎంత వెయిట్ గెయిన్కి ప్లాన్ చేస్తున్నా సరే కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ అవన్నీ కూడా తక్కువ చేయాలి. డెఫినెట్లీ. పల్లవి, వడలు అయితే అయిపోయాయి. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, సాబుదానా వడ రెడీ అయిపోయింది. ఓకే, సాబుదానా వడలు అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సాబుదానా వడకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పల్లీలు, ఉడికించుకున్న చిలకడదుంప, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర, పచ్చిమిర్చి, నూనె. సాబుదానా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం, దంచిన పల్లీలు, ఉడికించుకున్న చిలకడ దుంపను మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. తర్వాత అందులో కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న ఉండలాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత ఒత్తుకున్న వడలను వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సాబుదానా వడ రెడీ.